అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళ్తే, ఏమిటంత వెర్రిన పడుతోంది తను? జీవితాంతం తోడుగా నిలిచేవాళ్ళు భార్యలు. ఇవాళ రేపో రాలిపోయేది తను. అమ్మని వెనకేసుకురావటం తెలివి తక్కువ అని ఎరగరా వాళ్ళు? పోనీ తన సంగతి వదిలిపెట్టినా తన రక్తం పంచుకున్న వాళ్ళు కదా అన్నదమ్ములు. వాళ్ళ మధ్య కూడా సఖ్యత లేదే. ఒకరి మాట ఒకరికి నచ్చదు, ఒకరి పని ఒకరికి గిట్టదు, ఒకరి పొడ మరొకరికి కంటకం. చిన్నప్పుడు ఒకరి మీద ఈగ వాలితే మరొకరి మీద బండ పడినట్లు ప్రాణంలో ప్రాణంగా మసిలిన వాళ్ళు వీళ్ళేనా అని మనసు ఎంతో వ్యధకి లోనవుతూ ఉంటుంది. పద్మావతి ఒక్కతే ఇంకా తన కోసం పాకులాడుతుంది. ఒక్కదానివి ఇలా ఒంటరిగా ఉంటే ఏ కాలో చెయ్యో విరిగితే నిన్ను కనిపెట్టే దిక్కులేదు అని తన ఇంటికి వచ్చేదాకా వదలలేదు. అల్లుడు కూడా యోగ్యుడు, తనని గౌరవంగా చూస్తున్నాడు. భగవంతుడి పిలుపు కోసం ఎదురు చూసే తనకు ఆఖరి రోజులు ఇలా గడిచిపోతే చాలు. గమ్మత్తుగా ఈవేళ కూతురికి ఏదో సంబంధం చూడాలని వచ్చిన ప్రకాశము, కోర్టు పని మీద శేషగిరి, ఆఫీస్ పని మీద శేఖరము అనుకోకుండా ఇక్కడ కలుసుకోవటం తటస్థించింది. ఎప్పుడో అనగారిపోయిన తన కోరికని జీవం పోసి తట్టి లేపారు. ఇలాంటి సంఘటనలే మనిషికి లేని శక్తిని నింపేది. లేని సత్తువ తెచ్చుకొని అనుకున్నవన్నీ చేసింది అన్నపూర్ణమ్మ. కలతలన్నీ మరచి తల్లి అభిమానంలో మునిగి తేలారు కొడుకులు. మనసు విప్పి మాట్లాడుకుంటూ కష్టసుఖాలు కలబోసుకుంటూ అరమరికలు లేకుండా మసలుతున్న కొడుకుల్ని చూసుకొని తన చిరకాల వాంఛితం నెరవేరినందుకు పొంగిపోయింది అన్నపూర్ణమ్మ. ఈ ఉల్లిగారెలు చేయటంలో మా అమ్మ చేతి రుచి మరెవరికి రాదు బావగారు అని అగ్గిస్తూ ప్రకాశము, మా అమ్మకి ఇంకా నాకేది ఇష్టమో గుర్తే అని మెప్పుగా చూసే శేషగిరి మాటలు తర్వాత ఆ ఆవకారం గిన్నె ఇలాతే అని మురిపిస్తూ శేఖరము ఆ మాతృదేవతని ఆకాశానికి ఎత్తేశారు. అబ్బే, నా బిడ్డలు మారిపోవటమేమిటి, వాళ్ళెప్పటికీ నా వాళ్ళే అని మురిసిపోయిందావిడ. అందరి పనులు పూర్తయ్యాయి. ఒకేసారి బయలుదేరారు. గమ్యస్థానాలు వేరైనా ప్రయాణం చేస్తున్నది ఒక రైలులోనే కాబట్టి ముగ్గురు అన్నదమ్ములు ఒక్క కంపార్ట్మెంటులోనే ఎక్కి కూర్చున్నారు. అమ్మ పక్షపాత వైఖరి చూశావా? గంపెడు పిల్లలతో ఇంటెడు చాకిరీ చేసుకోలేక కొద్దిగా సాయం చెయ్యమంటే లేవలేనని మొండికేసినందుకు కాదు మీ వదినకి ఒళ్ళు మండి మాటలు మిగిలింది. ఇప్పుడు కూతురి ఇంటిల్లిపాదికి ఉస్సూరనకుండా పిండి వంటలతో సహా చేసి పెడుతుందే, ఆ నీరసమంతా ఏమయ్యింది అని ఎత్తుకున్నాడు ప్రకాశం అక్కడ లేని తల్లిని విమర్శిస్తూ. దానికేంలే, చెల్లాయి ఇంట్లోకి రాకూడదు కాబట్టి తప్పనిసరిగా ఏదో తిప్పలు పడ్డదనుకో, అందుకు కాదు. కానీ నువ్వు చూసావో లేదో, అమ్మ మెడలో పెద్ద గొలుసు చేతిగాజులు లేవు చూసావా? పసిపిల్ల మారాం పడలేక ఒక్క గొలుసు ఇవ్వండత్తయ్యా, పిల్ల నెక్లెస్ అడుగుతోంది అని ముచ్చటగా అడిగినందుకైనా సరే అనకుండా ఇవ్వనని ఖచ్చితంగా కట్టె విరిచి చెప్పింది ఆనాడు. మీ మరదలకి అమ్మకి ఇంట్లో పొత్తు చెడింది. కూతురికైతే కరిగించి కనికెలు కొంగున కట్టేందుకు ప్రాణం ఒప్పింది చూసావా అన్నాడు శేషగిరి మరో సలాన వేస్తూ. కాదులే అన్నయ్య, బావ క్యాషియర్ కదా, ఆ మధ్య ఆఫీసులో డబ్బేదో గల్లంతై బావ ఉద్యోగం ఊడటమే కాకుండా జైలు శిక్ష ప్రాప్తిస్తుందేమోనని కంగారు పడుతున్న సమయంలో అమ్మ తన నగలు అడ్డువేసి ఆదుకుందట. అవి విడిపించి తేవాలయ్యా అని బావ మాటల సందర్భంలో చెప్పాడు. అట్లాంటి ఆపద సమయంలో చూస్తూ ఎలా ఊరుకుంటుందిలే. అది కాదు కానీ అక్క కూతురు వసంత చూశావా? వాడెవడో కానీ గోపికృష్ణట. అతనితో ఎంత విచ్చలవిడిగా రాసుకుంటూ పూసుకుంటూ గబుర్లాడుతోందో. విరగబడి నవ్వకూడదని, వాకిట్లో నిలబడకూడదని సరోజకు ఆంక్షలు పెట్టి సతాయించుకు తిన్న మనిషి తన మనవరాలి తెంపరితనాన్ని తనని కానట్టు ఎలా తప్పుకు తిరుగుతోందో చూడు. శేఖరం అన్నల్ని మించిపోయాడు. వసంతకి గోపీకృష్ణకి వచ్చే వేసంగిలో పెళ్ళటలే తాంబూలాలు కూడా పుచ్చుకున్నారట. కారణం వివరించాడు ప్రకాశం. శేషగిరికి తన విషయంలో తల్లి చేసిన అన్యాయాన్ని తమ్ముడు సమర్థించటం నచ్చలేదు. దాంతో కలహకాండకి నాంది పలికాడు. ఆఖరి వాడవని ఇంటెడు సామాను నీకు దోచిపెట్టబట్టి నీకు నొప్పి కనిపించలేదు, కానీ అందులో ఆవగింజంతైనా
అమ్మ నాకు ముట్ట చెప్పిందా? నేనంత తినదగని వాడినా అన్నాడు అక్కసుగా శేషగిరి. లేకపోవటమేం? నీకు ఉద్యోగం ఎలా వచ్చిందనుకున్నావు? అయిన కాడికి కన్నవారు పసుపు కుంకుమగా ఇచ్చిన ఎకరం పొలము నీ ఉద్యోగానికి లంచం పెట్టలేదు అమ్మ. ఎటుగూడి నాకే మరి అన్యాయం చేసింది. ఆవిడ నుంచి తమలపాకు తొడిమ ఎరగను నేను అన్నాడు ప్రకాశం విచారంగా. పాపం అలాగేం వదిన, నగకట్టంతా ఎవరిదో నాకు తెలియదనుకున్నావా? ఆ మాటకొస్తే అందరికన్నా ఎక్కువ ముట్టింది నీకే. ఈ రోజుల్లో ఎంత లేదన్నా 5-6 వేలకి లెక్కకొస్తుందా జవహరి? నేను ఎక్కువ తిన్నట్టు కుళ్ళుతావేరా అన్నాడు శేషగిరి మొహం గంటు పెట్టుకొని. నేను కాదురా ఏడుస్తుంది, మమ్మల్ని చూసి నువ్వే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మ నుంచి ఎంత పిక్కినా ఇంకా నీకు నీ పెళ్ళానికి ఆశ తీరడం లేదు. అమ్మ మీకు బాగానే వాత పెట్టిందిలే అన్నాడు ప్రకాశం రెచ్చిపోతూ. నీకు మాత్రం నీతి ఉంది. పురిటికి పురిటికి నీ ఇంటికొచ్చి రెక్కలు ముక్కలు అయ్యేట్టు చాకరీ చేసిందే. 4 రోజులు పడకేసేసరికి రోగిష్టిది అన్న జాలన్నా లేకుండా వెళ్ళగొట్టారు పుణ్యదంపతులిద్దరూ. ఇది బాగుందా అన్నాడు శేషగిరి. నాకేదో వరగబెట్టిందని గుడిసుళ్ళు పడిపోతున్నారు గాని మీరు వేసుకోగా మిగిలిన చిన్న చిదరేగా నా పాలబడింది. పాత బీరువాలు, రిపేరుకొచ్చిన సాకు, వాల్వు వదులైన రేడియో, అనాకాని స్టీలు సామాన్లు అవేగా నాకిచ్చినవి. గుండిగలు, గంగాలాలు ముందు మీరే దొర్లించుకుపోతిరి శేఖరం నిష్ఠూరంగా అన్నాడు. అవునయ్యా, చిల్లులు పడిన గుండిగలు, గంగాలాలు మాకిచ్చింది. అవి అందరికల్లా పడినాయి. అవి మాకిచ్చి వెండి కంచాలు, గిన్నెలు, గ్లాసులు చిన్న సైజువి గప్చుప్గా నీకిచ్చి సర్దుకోమన్నది. అవునా అన్నాడు శేషగిరి గడుసుగా. పరస్పర దూషణ, స్వయం సమర్థన పరాకాష్ట అందుకున్నాక గెలుపోటములు ఎటు నిర్ణయం కాకపోయేసరికి తిరిగి ఆ విసురు తల్లి మీదకి మళ్ళింది. అసలు అమ్మ మనందరినీ సమానంగా చూస్తే మనలో మనకి తగువులెందుకు వస్తాయి? ఈసారి కనపడని 4 దులపక వదులుతానేమో అన్నాడు ప్రకాశం కళ్ళల్లో కత్తులు నూరుతూ. నేను అంతే, 4 జాడించి తీరతాను శేఖరం వంతపాడాడు. నేను మాత్రం కడిగేయక ఊరుకుంటానా? సవాలు చేశాడు శేషగిరి. మొహాలు మటమటలాడిస్తూ కూర్చున్నారు ముగ్గురు. రైలు ఏదో స్టేషన్లో ఆగి తిరిగి బయలుదేరింది. ఉన్నట్టుండి ఎందుకో పెద్ద జర్క్ ఇచ్చింది రైలు. ఆ కుదుపుకి పెట్టెలోని వారందరూ ఒక్కసారిగా ముందుకు తూలి కంగారు పడుతూ తిరిగి సర్దుకున్నారు. అన్నదమ్ములు ముగ్గురి నుదుర్లు ఎదురు బల్లకు కొట్టుకున్నాయి. బొప్పె తడుముకుంటూ అప్రయత్నంగా అమ్మా అనుకున్నారు ముగ్గురు. ఎదురు సీట్లో కూర్చొని ఇంతదాకా వీరినే గమనిస్తున్న ఓ సాధువు చిరునవ్వు నవ్వాడు. ఎందుకు బాబు మళ్ళీ తల్లిని తలుస్తున్నారు? తెల్లబోయి చూశారు ముగ్గురు ఆయన వంక. మీరనుకుంటున్న మాటల్ని బట్టి చూస్తే మీ తల్లి మీకెంతో ద్రోహం చేసింది అనిపిస్తోంది. మరి ఈ చిన్న ప్రమాదానికే తబ్బిబ్బై మళ్ళీ ఆవిన్నే స్మరించుకున్నారెందుకని? ఆయన కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది. పైకి సిగ్గుపడ్డారు, కానీ లోపల మండిపడిపోయారు ముగ్గురు. వీడికెందుకు మాగోలా? తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా అని ఆవేశంలో గట్టిగా మాట్లాడుకోవడం కూడా తప్పైపోయిందే అనుకున్నారు. గట్టిగా నీకెందుకయ్యా అనడానికి భయం. మామూలుగా అడుక్కు తినే గంజాయి తాగే సాధువులా లేడాయన. కాషాయ రంగువైన బట్టలు శుభ్రంగా ఉన్నాయి. గడ్డాలు మీసాలు వంకీలు తిరిగి అక్కడక్కడా నెరిసి ఉన్నది. శాంతము గంభీరము మూర్తీభవించినట్లు ఉన్నాడాయన. చేతికి వాచి, ఖరీదైన సూట్ కేసు ఆయన భుక్తి కోసం బైరాగి అవతారమెత్తిన బాపతు కాదని రుజువు చేస్తున్నాయి. చేతిలో అందమైన బైండింగు, బంగారక్షరాలతో మెరుస్తున్న అరవిందుని లైఫ్ డివైన్ భగవద్గీత పుస్తకాలు ఆయన సాధుత్వాన్ని, జ్ఞానాన్ని చెప్పక చెబుతున్నాయి. మనిషిని చూడగానే ఒకానొక గౌరవభావము, భక్తి కలిగించే విధంగా ఉన్నాడాయన. దానికి తోడు కంపార్ట్మెంటులో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆయన మాటల్నే సమర్థిస్తున్నట్టు మెప్పుగా చూస్తున్నారు. తేలు కుట్టిన దొంగల్లా కిక్కురమనకుండా ఉండిపోయారు ముగ్గురు. వాళ్ళకే కాక అందరికీ చెప్తున్నట్టుగా ఓసారి చుట్టూ చూసి ఆయన మళ్ళీ ప్రారంభించాడు. మనం కష్టాల్లో తలచుకునేది మనల్ని అత్యధికంగా అభిమానించే వాళ్ళనే నాయనా, అంతేకాని మనం ప్రేమించే వాళ్ళని మాత్రం కాదు. గుర్తుంచుకోండి. వాళ్ళలో ముఖ్యులెవరో తెలుసా? ఒకరు తల్లి, మరొకరు భగవంతుడు. వీరి తర్వాతే మరే ఆప్తులైనా.
ఆపద సమయంలో స్థైర్యాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. వెనక ముందు చూడకుండా నిన్ను ఆదుకొని నీకొచ్చిన కష్టం తనదని భావించేదే తల్లి. అందుచేత అనుకోకుండానే ఆ మాతృమూర్తిని తలచుకున్నారు మీరు. అది సహజం. అన్నదమ్ములు ముగ్గురిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ సాగిపోయింది ఆయన వాగ్ధోరణి. కంపార్ట్మెంటులో వారందరూ కూడా ఆసక్తిగా వింటున్నారు ఆయన ప్రసంగాన్ని. ప్రతి మనిషికి ప్రత్యక్ష దైవం తల్లి. గర్భంలో 9 నెలలు తన రక్తమాంసాలిచ్చి రూపుదిద్దుతుంది. ఇది తల్లి తప్ప ఇతరులెవరూ చెయ్యలేని మహత్తరమైన త్యాగం. అప్పుడే కాదు, నీవు జన్మించిన తర్వాత కూడా తన రక్తపు బొట్లను అమృతం వంటి క్షీరంగా మార్చి నీ శరీరానికి పుష్టినిచ్చే పాడి ఆవుగా మారుతుంది. నీ మలమూత్రాలను సైతం అసహించుకోక శుభ్రపరిచి నీకు దాస్యం చేస్తుంది. ఆజన్మాంతము అనుక్షణం నీ క్షేమం కోరుతూ సదా నిన్ను గూర్చిన ఆలోచనలతో నీకే అంకితమైపోతుంది. ఇంతెందుకు, తన జీవితాన్నే నీ చుట్టూరా పరచి నీకు పువ్వుల బాట ఏర్పరచాలని తాపత్రయపడుతుంది తల్లి. గుక్క తిప్పుకోవడానికి ఆగాడాయన. గంభీరమైన ఆయన వదనంలో సన్నటి బాధావీచిక ఒక్క క్షణం కదలాడింది. వాళ్ళనే ఉద్దేశిస్తున్నట్టు ఆ ముగ్గురి వంక తీక్షణంగా చూశాడాయన. అటువంటి త్యాగమూర్తిని తుచ్చమైన పెట్టుపోతల గణితంలో లాభనష్టాలు బేరీజు వేసి లేని పక్షపాతాన్ని ఆపాదించి కించపరుస్తున్నారంటే అదెంత అమానుషమో గ్రహించలేదా మీరు? చిన్నబోయాయి ఆ ముగ్గురి మొహాలు ఒక్కసారిగా. జాలిపడ్డాడాయన. తను మరీ కఠినంగా మందలించటం లేదు కదా. మనకి సమస్తము ధారబోసిన తల్లికి తిరిగి మీ రక్తమాంసాలిమ్మని, మీ భోగభాగ్యాలు అంటగట్టమని చెప్పను. ఆమె కూడా వాటిని కోరదు. ఆమెకు కావాల్సిందల్లా మనస్ఫూర్తిగా మీ ఆదరణ, వృద్ధాప్యంలో మీ తోడు నీడ, మీ ఆప్యాయత. మీ నుండి ఆశించేది అవే. వాటిని ఆమెకు అందజేసి అంతకు కొంతైనా ఆమె రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించండని మాత్రమే ముగించాడాయన. ముగ్గురు చేదు మాత్రలు మింగినట్లు మింగారు ఆయన సుభాషితాలని. అవి ఇమిడాయన్నది అనుమానమే. దిగాల్సిన స్టేషన్ను ఒకటొకటి వస్తున్నాయి. తప్పనిసరిగా మొహాన చిరునవ్వులు మొలిపించుకొని లేనిపోని ఆప్యాయతలు చూపించుకుంటూ వీడ్కోలు చెప్పుకున్నారు ఒకరికొకరు. దిగుతూ పంజరంలోంచి తప్పించుకున్న పక్షుల్లా ఫీల్ అయ్యారు ముగ్గురు. అందాక వీళ్ళని, సాధువుగారి బోధలని శ్రద్ధగా గమనిస్తున్న ప్రయాణికుడొకరికి సందేహం వచ్చింది. వీళ్ళు మారతారంటారా? పక్క ప్రయాణికుడికి తన సందేహాన్ని వెల్లడించాడు. అజ్ఞానిని చూసినట్లు చూసి నవ్వాడాయన. మంత్రాలకు చింతకాయలు రాలుతాయటండి మీ పిచ్చిగాని. కుక్క దారిగుంటా సామెత వినలేదు అంటూ పేపర్లో మునిగిపోయారు. రైలు వేగం పుంజుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.